బ్రహ్మోస్ ఈ పేరు విన్నప్పుడల్లా టర్కిష్ మీడియా భయపడుతోంది. మొన్నటి వరకు గ్రీస్ కు మనం లాంగ్ రేంజ్ క్రూజ్ మిజైల్స్ ను అమ్మాము అనే వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు చాలా రీసెంట్ గా నిన్న బ్రహ్మోస్ ను సైప్రస్ దేశానికి ఇవ్వబోతున్నాము అనే వార్తలు కూడా వస్తున్నాయి. స్వయాన టర్కీ మీడియానే దీన్ని ధృవీకరిస్తోంది. భారత్ మనకు ఒక థ్రెట్ లాగా మారింది అని టర్కీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భారత్ ఇదంతా ఎందుకు చేస్తోంది అంటే టర్కీకు ఫీల్డ్ ను సెట్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ లో ఉమ్మా పేరు మీద పాకిస్తాన్ కు ఆయుధాలు, క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ అండ్ ముఖ్యంగా సెకండ్ జనరేషన్ బేరక్తర్ వార్ డ్రోన్స్ ను సప్లై చేసినందుకు ప్రతీకారంగా భారత్ టర్కీ శత్రువులను ఆర్మ్ చేస్తోంది. ఈ టర్కీ డ్రోన్స్ కారణంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంతో మంది భారతీయులు, అమాయకమైన ప్రజలు చనిపోయారు. బ్రహ్మోస్ అనేది స్ట్రాటజిక్ వెపన్, ఒక వ్యూహాత్మకమైన ఆయుధం అన్నమాట. భారత్ ఆడబోయే గేమ్ ఏంటి అంటే, ఎందుకు భారత్ బ్రహ్మోస్ తో శత్రు దేశాలను బెదిరిస్తోంది అంటే, బ్రహ్మోస్ ను ట్రై సర్వీసెస్ లో వాడుకోవచ్చు. అంటే బ్రహ్మోస్ ను భూమి, ఆకాశం అండ్ సముద్ర మార్గం గుండా ఒకేసారి ఫైర్ చేయొచ్చు. సైప్రస్, గ్రీస్ దేశాలు ఇద్దరూ కలిసి టర్కీకు అగేన్స్ట్ గా రెబల్ చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఈ మూడు దేశాల మధ్య గొడవను 3 లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1400 BCE లో సైప్రస్ గ్రీస్ లో భాగంగా ఉండేది. ఇప్పటికీ సైప్రస్ లో ఎంతో మంది గ్రీక్స్ ఉంటారు. గ్రీస్ కల్చర్ కూడా సైప్రస్ లో ఉంటుంది. 1571 లో టర్కీ యొక్క ఒట్టోమన్ సామ్రాజ్యం సైప్రస్ ను ఆక్రమించింది. దీంతో అక్కడ ముస్లిమ్స్ జనాభా పెరిగింది. 1878 బ్రిటిష్ ఎంపైర్ ఒట్టోమన్ రాజ్యం నుండి సైప్రస్ ను ఆక్రమించింది. 1960 లో బ్రిటిష్ సైప్రస్ ను వదిలి వెళ్లిపోయింది. దీంతో గ్రీక్ సైప్రాయిడ్స్, టర్కీ ముస్లిం సైప్రాయిడ్స్ మధ్య విభేదాలు వచ్చాయి. ఎవరు సైప్రస్ కు ప్రెసిడెంట్ గా ఉండాలి అనే గొడవలు వచ్చాయి. బ్రిటిష్ వీరి మధ్య పవర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసింది. ప్రెసిడెంట్ గా గ్రీక్ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ గా టర్కీ ముస్లిం ఉండాలి అనేదే ఒప్పందం. 1973 లో మళ్లీ వీరి మధ్య విభేదాలు వచ్చాయి. గ్రీస్ దేశం యొక్క ఆశీర్వాదంతో సైప్రస్ లో ఉన్న గ్రీకులు రివాల్ట్ చేయడం గమనించిన టర్కీ రంగంలో దిగింది అన్నమాట. దీంతో ఇష్యూ అనేది ఇంటర్నేషనలైజ్ అయింది. నార్థన్ సైప్రస్ లో టర్కీ ముస్లిమ్స్, సదరన్ సైప్రస్ లో గ్రీస్ ఉండేలాగా 2 భాగాలుగా ఈ దేశం అనేది విడిపోయింది. నార్థన్ సైప్రస్ లో టర్కీ కంట్రోల్ ఉంటే సదరన్ సైప్రస్ లో గ్రీస్ కంట్రోల్ ఉంది. సో టర్కీకు అగేన్స్ట్ గా గ్రీస్ అండ్ సైప్రస్ దేశాలు నిలబడ్డాయి. ఇప్పుడు భారత్ బ్రహ్మోస్ ద్వారా టర్కీకు ఎలా చెక్ పెట్టబోతోంది అనేది చెప్పే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకొని ఒక ఫ్రీ ట్రైనింగ్ గురించి చెప్పబోతున్నా. ఇది ఎవరికైనా ఉపయోగపడొచ్చు. వచ్చే 10 ఏళ్లలో భౌగోళిక రాజకీయ సామర్థ్యం లేదా ఆర్థిక సామర్థ్యం బట్టి వరల్డ్ ఆర్డర్ అనేది తయారవ్వదు. ఏ దేశం ఏ రంగంలో అడ్వాన్స్ గా ఉంది దాన్ని బట్టి వరల్డ్ ఆర్డర్ అనేది తయారవుతుంది అన్నమాట. అంటే ఏ యొక్క ప్రాముఖ్యత ఎంతో పెరగనుంది. యుఎస్ఏ, చైనా, ఇండియా వంటి దేశాలు ఏఐను మిలిటరీలో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. బట్ చాలా మంది ప్రజలు ఇంకా ఏఐలో ఎలా స్టార్ట్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. కాంపిటీషన్ లో మీరు ముందుగా ఉండాలి అంటే నేను సజెస్ట్ చేసే 2 days ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ ట్రైనింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే 10 AM to 6 PM లైవ్ క్లాసెస్ ఉంటాయి. నార్మలీ దీని యొక్క ఫీ 10,000, కానీ మన వ్యూవర్స్ కు ఇది ఫ్రీ. దీన్ని అవుట్ స్కిల్ ప్రవేశపెడుతోంది. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. దీన్ని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఏఐ ఫౌండర్స్ బ్యాక్ చేస్తున్నారు. ఈ 16 గంటల లైవ్ ట్రైనింగ్ లో 20+ ఏఐ టూల్స్ ద్వారా పర్సనల్ ఏఐ టూల్ కిట్ ను ఎలా బిల్డ్ చేసుకోవాలి, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకుండా రిపిటేటివ్ టాస్క్ అండ్ డేటాను ఆటోమేటిక్గా ఎలా అనలైజ్ చేయాలి, కేవలం కొన్ని మినిట్స్ లో ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్, ఇమేజెస్ అండ్ వీడియోస్ ను ఎలా క్రియేట్ చేయాలి, ఏఐ ఏజెంట్స్ ను, టూల్స్ ను ఎలా వాడాలి, కాంపిటీషన్ లో ఎలా నెగ్గాలి అనేది నేర్పిస్తారు. ఈ క్లాసెస్ ను దాదాపు 1,00,000 మంది ప్రొఫెషనల్స్ జాయిన్ అయ్యారు. దాదాపు 40 దేశాల నుండి జాయిన్ అయ్యారు. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్న, టెక్నాలజీ, పాలసీ, బిజినెస్, ఏ ఫీల్డ్ లో ఉన్న ఏఐ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని నేర్చుకోవడం అనేది ఒక అడ్వాంటేజ్ లాంటిది. దీని యొక్క ఇంట్రడక్షన్ కాల్ అనేది ఫ్రైడే 7 PM ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్లు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వీరి యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. వీళ్ళతో కాంటాక్ట్లో ఉంటే కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి అనేది క్లియర్గా చెప్తారు. జూన్లో మోడీ గారు సైప్రస్కు వెళ్ళడానికి కారణం, మనం గ్రీస్తో ఎంగేజ్ అవ్వడానికి కారణం, టర్కీకు చెక్ పెట్టడానికే, అదే చెక్కడానికే వెళ్లారు మోడీ గారు. ఇప్పుడు టర్కీ ఏం చేస్తోంది అంటే ఈస్ట్ మెడిటరేనియన్ సీలో, ఏజియన్ సీలో దాదాగిరి చేస్తోంది. గ్రీస్ అండ్ సైప్రస్ దేశాలను అణిచివేస్తోంది టర్కీ నాటోలో మెంబర్గా ఉండడం వల్ల, టర్కీకు యుఎస్ఏతో అట్ ద సేమ్ టైం రష్యాతో మంచి రిలేషన్స్ ఉండడం వల్ల యూరోపియన్ దేశాలు గ్రీక్ అండ్ సైప్రస్ దేశాలని ఎక్కువగా సపోర్ట్ చేయడం లేదు. మిడిల్ ఈస్ట్ నుండి యూరోప్ లో చొరబడే అక్రమ వలసదారులను, అంటే సిరియా లేదా ఇరాక్ నుండి యూరోప్ కు చొరబడే అక్రమ వలసదారులను టర్కీ ఆపుతూ ఉంటుంది అన్నమాట. యూరోప్ వరకు వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. యూరోప్ అండ్ టర్కీ మధ్య ఒప్పందం ఏంటయ్యా అంటే, టర్కీ అక్రమ వలసదారులను యూరోప్ కు రాకుండా ఆపాలి అనేది ఒప్పందం. ఒకవేళ టర్కీతో మనం విభేదిస్తే ఎక్కడ టర్కీ సిరియా, ఇరాక్, ఇరాన్ వంటి
అరబ్ అక్రమ వలసగారులను యూరోప్కు పంపిస్తుందేమో అని భయపడి యూరోప్ దేశాలు టర్కీతో చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. గ్రీస్ అనేది నాటోలో ఒక భాగంగా ఉంది, యూరోప్లో ఒక భాగంగా ఉంది. అయినా కూడా యూరోప్ దేశాలు గ్రీస్కు ఎక్కువగా సపోర్ట్ చేయడం లేదు అన్నమాట. ఇప్పుడు భారత్, గ్రీస్ అండ్ సైప్రస్ ఈ చిన్న దేశాలకు అండగా నిలబడింది. ఏజెన్సీలో పంచాయతీ ఏంటి అంటే ఈ ఏజెన్సీ గ్రీస్ అండ్ టర్కీ బార్డర్స్లో ఉంటుంది. టర్కీ సముద్ర తీరంలో ఎన్నో గ్రీక్ ఐలాండ్స్ ఉన్నాయి. టర్కీ ఐలాండ్స్ మావే అనే డిస్ప్యూట్ పెట్టింది, రియల్ ఎస్టేట్ ఇష్యూస్ అనమాట. ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో టర్కీ గ్రీస్, సైప్రస్ యొక్క సముద్ర భూభాగంలో అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో డ్రిల్లింగ్ చేస్తూ ఉంటుంది. టెరిటోరియల్ సీ యొక్క ఈఈజెడ్ 12 నాటికల్ మైల్స్ ఉంటే నార్మల్ ఈఈజెడ్ అనేది 200 నాటికల్ మైల్స్ ఉంటుంది. టెరిటోరియల్ సీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఎవరే కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అయితే గ్రీస్ అండ్ సైప్రస్ యొక్క టెరిటోరియల్ సీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో టర్కీ దూరి ఆయిల్ అండ్ గ్యాస్ను వెలికి తీస్తోంది, ఎన్నో దబాయింపు చర్యలు చేస్తోంది, వారి యొక్క చేపలను దొంగలిస్తోంది. ఈ విధంగా టర్కీ 2 దేశాలను అత్యంత ఘోరంగా అణిచివేస్తోంది. తన ఆయుధ సామాగ్రిని చూపిస్తూ, తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ను చూపిస్తూ ఈ 2 దేశాలను టర్కీ 1974 నుండి దబాయిస్తూనే ఉంది. ఇప్పుడు మనం బ్రహ్మోస్ సప్లై చేయడం ద్వారా బ్రహ్మోస్ను ఫ్రిగేట్ లేదా డెస్ట్రాయర్స్తో ఫైర్ చేయొచ్చు. బ్రహ్మోస్ యొక్క రేంజ్ 350 to 500 కిలోమీటర్స్. ఈ రాడార్లో టర్కీ నేవల్ షిప్స్ ఎక్కడైనా ఉంటే గ్రీస్ లేదా సైప్రస్ దేశాలు లేపి అవతల వేయొచ్చు అనమాట. బ్రహ్మోస్ స్పీడ్ గంటకు 3400 కిలోమీటర్లు. ఇంత స్పీడ్లో టర్కీ మిజైల్స్ను ఆపలేకపోతుంది. మీరు అడగవచ్చు, టర్కీ దగ్గర S-400 ఉంది కదా, S-400 యొక్క రేంజ్ 400 కిలోమీటర్స్ కదా, 400 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఏ మిజైల్ అయినా S-400 ఆపగలుగుతుంది కదా అంటే దీనికి సమాధానం నో. బ్రహ్మోస్ను S-400 అంత ఈజీగా ట్రాక్ చేయలేదు. ఎందుకంటే బ్రహ్మోస్ యొక్క క్యాపబిలిటీ గురించిన 3 విషయాలు చెప్తా. ఒకటి, బ్రహ్మోస్ యొక్క ఆల్టిట్యూడ్. బ్రహ్మోస్ సముద్రం యొక్క సర్ఫేస్ నుండి అంటే సముద్రం యొక్క టాప్ నుండి 10 to 15 మీటర్స్ హైట్లో వెళ్తుంది. దీన్నే సీ స్కిమ్మింగ్ అంటారు. S-400 మినిమం 50 మీటర్ హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ను మాత్రమే ట్రాక్ చేయగలదు, బ్రహ్మోస్ను ట్రాక్ చేయలేదు. సెకండ్ రీజన్ ఏంటి అంటే బ్రహ్మోస్ యొక్క మ్యానోరింగ్ క్యాపబిలిటీస్. బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ మిజైల్స్ అయినా కూడా ఇవి హైపర్ సోనిక్ మిజైల్స్ కాకపోయినా దీంట్లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. ఇది లాస్ట్ మినిట్లో మ్యానోవర్ అవ్వగలదు. అంటే లాస్ట్ మినిట్లో తన డైరెక్షన్ను జిగ్జాగ్ లాగా మార్చుకుంటుంది. ఉదాహరణకు మీరు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ చూసారు కదా, లేపి అవతల వేసింది. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తే ఇండియా యూజ్డ్ స్పెషల్ టైప్ ఆఫ్ మిజైల్స్ అని బ్రహ్మోస్ను పొగిడారు అంటే మామూలు విషయం కాదు. బ్రహ్మోస్ దాడిని చూసి పాకిస్తాన్ ఆర్మీ 35 సెకండ్లో షాక్లో గురైంది అంటే మామూలు విషయం కాదు. సో బ్రహ్మోస్ను S-400 ఇంటర్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. లైవ్ ఎగ్జాంపుల్ May 10th, 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ లైవ్ వీడియోస్ అన్ని ఆన్లైన్లో పడున్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. థర్డ్ రీజన్, బ్రహ్మోస్ యొక్క స్పీడ్ 3400 km/h. S-400కు చాలా తక్కువ రియాక్షన్ టైం ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక మిజైల్ను ఇంటర్సెప్ట్ చేయాలి అంటే రియాక్షన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. హై స్పీడ్ మిజైల్స్ ఏం చేస్తాయి, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కు తక్కువ రియాక్షన్ టైం ఇస్తాయి. తక్కువ రియాక్షన్ టైం ఇస్తే ఏమవుతుంది అంటే ఒకవేళ గ్రీస్, సైప్రస్ ఒకేసారి వేరు చోట్ల నుండి 20 బ్రహ్మోస్ను ఫైర్ చేశారు అనుకోండి, S-400కు చాలా తక్కువ రియాక్షన్ టైం ఉంటుంది. ఒకేసారి అన్ని మిజైల్ ఫైర్ అయినప్పుడు S-400 20 మిజైల్స్లో కేవలం 10 ఆపగలిగిన ఇంకొక 10 హిట్ అవుతాయి. ఈ 10 టర్కీలో చాలా పెద్ద డ్యామేజ్ను క్రియేట్ చేయగలవు. సో S-400ను బ్రహ్మోస్ ఓవర్ పవర్ చేయగలవు. ఈ 3 ఫ్యూచర్స్ కారణంగా టర్కీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ టర్కీను హెచ్చరిస్తున్నారు, బ్రహ్మోస్ నుండి జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తున్నారు. ఇంతేనా అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. అసలైన గేమ్ ఏంటి అంటే భారత్ టర్కీకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్రహ్మోస్. టర్కీ దగ్గర సబ్ సోనిక్ స్పీడ్లో వచ్చే మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసే వాటర్ వెజిల్స్ మాత్రమే ఉన్నాయి. జీ క్లాస్, అడా క్లాస్ వంటి లో లెవెల్ వెజిల్సే ఉన్నాయి. టర్కీ దగ్గర ఉన్న సీ రాడార్స్ కూడా టర్కీ అప్గ్రేడ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్తా, బ్రహ్మోస్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేయడానికి టర్కీ సబ్ సోనిక్ నుండి సూపర్ సోనిక్ డెస్ట్రాయర్స్ను కొనుక్కోవాలి లేదా అప్గ్రేడ్ చేసుకోవాలి. వీళ్ళ దగ్గర సబ్ సోనిక్ అంటే మ్యాక్ 1 స్పీడ్లో అంటే గంటకు 1200 కిలోమీటర్ల వేగంలో వచ్చే మిజైల్స్ను మాత్రమే ఇంటర్సెప్ట్ చేసే బందోబస్తు ఉంది. బ్రహ్మోస్ స్పీడ్ 3400 km/h. వీళ్ళు మ్యాక్ 3 మిజైల్స్ను ఆపడానికి తమ యొక్క బందోబస్తును అప్గ్రేడ్ చేసుకోవాలి. టర్కీ TF-2000 క్లాస్ డెస్ట్రాయర్స్ను కొనుక్కోవాలి.
లేదా అప్గ్రేడ్ చేసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ అప్గ్రేడేషన్ కే టర్కీకు $12 బిలియన్ ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు సహాయంగా డ్రోన్స్ ను పంపడానికి భారత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ యొక్క విలువ 1,00,000 కోట్లు. అందుకే చెప్పా భారత్ స్ట్రాటజిక్ వెపన్ ను ఇచ్చింది అని. ఇప్పుడు టర్కీ రాడార్, సీ వెజిల్స్, డెస్ట్రాయర్స్ అన్నిటినీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో వీళ్ళ దాదాగిరి తగ్గిపోతుంది. సైప్రస్, గ్రీస్ సముద్ర భాగంలో ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ చేయడం తగ్గిస్తారు. ఇక నుండి టర్కీ భయపడుతుంది. ఇంటర్నేషనల్ స్టేజ్లో కాశ్మీర్ గురించి కారు కూతలు కూయడం మానేయాలి టర్కీ. బ్రహ్మోస్ అనేది టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ గుండెల్లో దిగిన బాణం లాంటిది. ఒకే ఒక S-400 పెట్టుకుని టర్కీ మెడిటరేనియన్ సీలో మగుటం లేని మహారాజుల బిల్డప్లు కొడుతూ ఉంటుంది. భారత్, గ్రీస్ అండ్ సైప్రస్ దేశాలకు లాంగ్ రేంజ్ క్రూజ్ మిజైల్స్ను అమ్మడానికి ప్లాన్ చేస్తోంది. గ్రీస్ దగ్గర రఫేల్ ఉంది కాబట్టి భారత్ యొక్క ఆస్ట్రా MK1, MK2ను రఫేల్లో ఇంటిగ్రేట్ చేసి టర్కీలో దాడులు మామూలుగా ఉండవు. భారత్ గ్రీస్కు స్వాతి రాడార్ను అమ్మబోతోందండి. ఆపరేషన్ సింధూర్లో స్వాతి రాడార్ ఆల్మోస్ట్ టర్కీ యొక్క అన్ని బేరక్త డ్రోన్స్ను నిర్దాక్షిణ్యంగా ఇంటర్సెప్ట్ చేశాయి. స్వాతి అంటే ఫ్లవర్ ఆయుధం కాదండి, ఇది రాక్షసి ఆయుధం. మన రాడార్స్ F-35 5th జనరేషన్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ నే ఇంటర్సెప్ట్ చేశాయి. ఒకవేళ డౌట్స్ ఉంటే తిరువనంతపురంలో శవంలా పడి ఉన్న ఈ విమానాన్ని చూసుకోవచ్చు. దీన్ని మన రాడార్స్ ఇంటర్సెప్ట్ చేసి దీని యొక్క సాఫ్ట్వేర్ను లాక్ చేశాయి. ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా గ్రీస్కు భారత్ అమ్మడానికి ప్లాన్ చేస్తోంది. ఈ వెపన్స్ను భారత్ అమ్మితే టర్కీ తమ యొక్క యుద్ధ ఆయుధాలను అప్గ్రేడ్ చేసుకోవాలి. దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతాయి. సింధూర్ యుద్ధంలో తల దూర్చితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడిప్పుడే టర్కీకు అర్థమవుతోంది. చెరపకురా చెడేవు అన్నట్లు ఎక్కడ పడితే అక్కడ చెయ్యి దూరిస్తే ఎక్కడో ఇండియన్ ఓషన్లో పడుకున్న వాళ్ళని లేపితే ఇలాగే ఉంటుంది. ఒకవేళ గ్రీస్ దగ్గర ఆకాష్ వచ్చేస్తే మీరు బ్యాలిస్టిక్ లేదా హైపర్సోనిక్ మిజైల్స్ను తయారు చేసుకోవాలి. సైప్రస్ దగ్గర స్వాతి వచ్చేస్తే 5th జనరేషన్ యుద్ధ విమానాలు కొనుక్కోవాలి. టర్కీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా? లేవు. టర్కీది చాలా చిన్న దేశం. పోనీ పాకిస్తాన్ ఉమ్మా పేరుతో ఏమైనా సహాయం చేస్తుందా? లేదు. సో భారత్ గ్రీస్ కార్డ్ను ఎలా వాడబోతోంది అనేది డీటెయిల్గా రానున్న వీడియోలో చెప్తా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.